శ్రీ ఆత్మలింగేశ్వర స్వామిపై సూర్యకిరణాలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు పచ్చని తోరణాలు పూలమాలలతో విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబైంది. దానిలో భాగంగా పాల్వంచలోని పాత పాల్వంచ చింతల చెరువు వద్ద కాకతీయుల కాలం నాడు వెలిసిన శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. ఈ శైవ క్షేత్రంలో పక్షం రోజులు కూడా ఈ శ్రీ ఆత్మలింగేశ్వర స్వామిపై సూర్యకిరణాలు నేరుగా పడడంతో తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ఆత్మలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు నదీ స్నానాలు ఆచరించి శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి జాగారం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. బుధవారం సాయంత్రం జరిగే లీలా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. नेत्रत्रयाय औषध देवादेवेषु श्रेद्धेषु चतुर्धा पञ्चमेषु श्रेद्ध षष्ठा सप्तमेषु श्रेद्ध अष्टमानवमेषु श्रेद्ध दशमा एकादशेषु श्रेद्ध స్వామి చెప్పండి. ఒక 2 నిమిషాలు ఆగండి, ఫోన్ చేస్తా. 2 నిమిషాలు. Om Namah
అంతే ఉంటుంది వయసు. శివరాత్రిని పురస్కరించుకుని రేపు జరగబోయే అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా విరాళాలు సమర్పించవలసిన భక్తులు ఉంటే కౌంటర్ వద్ద మీ పేరు నమోదు చేసుకోండి. ఓం నమ శివాయ. శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. పాల్వంచ చింతల చెరువు మఠం చెరువు వద్ద వేంచేసినటువంటి శ్రీ భువనేశ్వరి సహిత ఆత్మలింగేశ్వర స్వామి వారి దేవాలయం నందు శివరాత్రి మహోత్సవంలో భాగంగా ఉదయం 4 గంటల నుండి భక్తుల స్వహస్తాలతో స్పర్శ దర్శనం నిర్వహించడం జరిగింది. తదనంతరం 5:30 నుండి భక్తులచే స్వహస్తాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అభిషేకాలు నిర్విరాగంగా జరుగుతూనే ఉంటాయి. అలాగే సాయంకాలం పూట స్వామివారి శివలీలా కళ్యాణానికి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నటువంటి విషయం కాదు. ఈ ఆలయం పురాతనమైన ఆలయం. అటు 6 శతాబ్దాల కాలం నాటి పురాతనమైన ఆలయం. ఇది కాకతీయ కాలం రాజులచే నిర్మించబడినటువంటి గుడి. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా మన పాల్వంచ గట్టాయిగూడెం భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో వేయించేసినటువంటి పంచముఖ శివాలయమునందు నేడు మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవపేతంగా స్వామివారికి తెల్లవారుజాము నుంచి అంగాన్యాస కరాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈరోజు విశేషించి ఉదయం 9 గంటలకు కుజదోష సర్పదోష పరిహారార్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అభిషేకం, అదేవిధంగా శనిదోష పరిహారార్థం 10:30 నుంచి స్వామివారికి తైలాభిషేక కార్యక్రమం, అదేవిధంగా ఉదయం 10:30 నుంచి స్వామివారి సన్నిధిలో అఘోర రుద్ర పాశుపత హోమం నిర్వహించబడతాయి. సాయంత్రం స్వామివారికి అత్యంత వైభవపేతంగా ప్రదోషకాల అభిషేకం, 8 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, తదనంతరం 9 గంటలకు స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. రాత్రి 12 గంటలకు అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క లింగోద్భవకాల అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భగవద్బంధువులంతా కూడా మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి నిర్వహించబడేటువంటి పూజా కార్యక్రమాలలో పాల్గొని సాంబ సదాశివమూర్తి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇట్లు భక్తాంజనేయ స్వామి పంచముఖ శివాలయం పాల్వంచ.